Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic probability law, exercise 14B లోని Roman number 3 లో first problem నుంచి start చేద్దాం. So first problem. So 3 coins are tossed once. Find the probability of getting. So ఇవి first to 9 వరకు మనం ప్రాబబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 3 హెడ్ 2 హెడ్స్, అట్లీస్ట్ 2 హెడ్స్, అట్ మోస్ట్ 2 హెడ్స్, నో హెడ్. సో ఇలాంటి కండిషన్స్లో అంతా మనం ప్రాబబిలిటీని ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, when 3 coins are tossed, the sample space is so is equals to, so 3 coins toss చేస్తే first of all 3 heads, so 2 heads 1 tail, so 1 head tail head, so మళ్ళీ first tail 2 heads, so first head tail tail, so మళ్ళీ tail head tail, సో మళ్ళీ ఫస్ట్ tail లాస్ట్ head, సో మళ్ళీ లాస్ట్లో tails tail. సో టోటల్ మనకి n of s రావాలి. n of s టోటల్ అవుట్కమ్స్ 2 to the power of 3. సో 2 to the power of 3 అంటే 8. అవుట్కమ్స్ ఎన్ని రావాలి? 8. 1 2 3 4. సో ఓకే, 8 శాంపిల్ స్పేస్ టోటల్ మనకి వచ్చాయి. సో నెక్స్ట్ ఫస్ట్ లెట్ E1 be the event of getting 3 heads. దెన్ సో మనకి ఇక్కడ ఓన్లీ 3 హెడ్స్ వచ్చే ఛాన్సెస్ అని 1. సో కాబట్టి దెన్ E1 ఈక్వల్స్ టు 3 heads. సో probability of event 1, event 1 equals to number of favorables by number of outcomes. So 1 by 8. So second one, let E2 be the event of getting. సో సెకండ్ వన్ ఏంటి, మనకి 2 హెడ్స్, 2 హెడ్స్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ప్రాబబిలిటీ. దెన్ E2 ఈక్వల్స్ టు, సో 2 హెడ్స్ ఉండాలి కదా, సో 1 2 3, సో అంతే 3. సో హెడ్ హెడ్ టెయిల్, సో హెడ్ టెయిల్ హెడ్, సో మళ్ళీ టెయిల్ హెడ్ హెడ్. సో probability E2 equals to n of E2 by n of s equals to 3 by 8. సో మనం ఈ శాంపిల్ స్పేస్ని కనుక కరెక్ట్గా రాసుకున్నట్లయితే మనకి ప్రాబ్లం సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. సో థర్డ్ వన్ ఏంటి, అట్లీస్ట్ 2 హెడ్స్ కదా. లెట్ E3 be the event of getting at least 2 heads. సో మనకు కంపల్సరీ 2 హెడ్స్ ఉండాలి. సో కంపల్సరీ అని ఏం చెప్పలేదు మనకి ఇక్కడ, అట్లీస్ట్ 2 హెడ్స్. అట్లీస్ట్ 2 హెడ్స్ అంటే 2 కంటే ఎక్కువ హెడ్స్ అయినా ఉండొచ్చు అని అర్థం. సో 2 కంటే తక్కువ కాకుండా 2 హెడ్స్ అయినా ఉండాలి మినిమం, అట్లీస్ట్ అని అర్థం. సో కాబట్టి అంటే 2 or 3 హెడ్స్ అయినా ఉండొచ్చు అని అర్థం.
సో మినిమం అట్లీస్ట్ అంటే మినిమం మనకి 2 హెడ్స్ ఉండాలి. మినిమం అంటే 2 హెడ్స్ ఉండాలి. 2 హెడ్స్ కంటే తక్కువ కాకూడదు. ఎన్ని హెడ్స్ అయినా ఉండొచ్చు. సో ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఓన్లీ 3 టైమ్స్ టాస్ చేస్తున్నాం కాబట్టి 2 హెడ్స్ కంపల్సరీ ఉండాలి. సో 3 హెడ్స్ ఉన్నా కూడా పర్వాలేదు అని అర్థం అనమాట అట్లీస్ట్ అంటే. సో అర్థమైంది కదా, అట్లీస్ట్ అంటే మినిమం 2 ఉండాలి కంపల్సరీ, దానికంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. ఓకేనా, అట్లీస్ట్ 2 హెడ్స్ అని అర్థం. సో దెన్ E3 ఈక్వల్స్ టు, సో 2 హెడ్స్ ఉండాలి. సో 2 హెడ్స్, హెడ్ టెయిల్, సో మళ్ళీ హెడ్ టెయిల్ హెడ్, సో టెయిల్ హెడ్ హెడ్. సో 3 ఉన్నా పర్వాలేదు, కంపల్సరీ 2 ఉండాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. సో హెడ్ 3 హెడ్స్ ఉన్నా పర్వాలేదు అట్లీస్ట్ అంటే. సో మినిమం 2 హెడ్స్ ఉండాలి అని అర్థం, దానికన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు అట్లీస్ట్ అంటే. సో దేర్ ఫోర్ P of E3 ఈక్వల్స్ టు, సో N of E3 by N of S ఈక్వల్స్ టు, సో 4 by 8, సో 1/2. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, అట్ మోస్ట్ 2 హెడ్స్, అట్ మోస్ట్ 2 హెడ్స్. లెట్ E4 be the event of getting getting at most 2 heads. సో అట్ మోస్ట్ అన్నట్లయితే మనకేమర్థం అంటే, సో 2 హెడ్స్ కంటే ఎక్కువ ఉండకూడదు, సో మ్యాక్సిమం 2 హెడ్సే ఉండాలి. సో ఇక్కడ మనం ఏమన్నాము, అట్లీస్ట్ అంటే మినిమం 2 హెడ్స్ ఉండాలి. సో ఇక్కడ అట్ మోస్ట్ అంటే మ్యాక్సిమం 2 హెడ్స్ ఉండాలి, అంతకంటే మించకూడదు. అర్థమైంది కదా, అట్లీస్ట్ అట్ మోస్ట్ అంటే. సో అట్లీస్ట్ అంటే 2 హెడ్స్ కంపల్సరీ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో అట్ మోస్ట్ అంటే 2 హెడ్స్ ఉండొచ్చు, దీనికంటే ఎక్కువ కాకూడదు, మ్యాక్సిమం. సో మ్యాక్సిమం 2 హెడ్స్ ఉండాలి, ఎక్కువ కాకూడదు. లెస్ దాన్ 2 హెడ్స్ ఉండొచ్చు అని అర్థం. అట్లీస్ట్ అంటే లెస్ దాన్ 2 కంటే లెస్ దాన్ హెడ్స్ ఉండొచ్చు. అట్ మోస్ట్ అంటే 2 కంటే మోర్ ఉండొచ్చు. అర్థమైంది కదా ఈ పాయింట్. సో ఇది మినిమం, ఇది మ్యాక్సిమం. సో దట్ ఈస్ నో హెడ్, హెడ్ లేకపోయినా పర్వాలేదు. సో 1 హెడ్ ఉండాలి ఆర్ 2 హెడ్స్. సో అర్థమైంది కదా మీకు ఈ పాయింట్ అనేది. సో 2 అట్ మోస్ట్ అంటే 2 కంటే పెరగకూడదు, మ్యాక్సిమం 2 ఉండాలి అంతే, దానికంటే తక్కువ ఉన్నా పర్వాలేదు. సో హెడ్ లేకపోయినా కూడా పర్వాలేదు అట్ మోస్ట్ అంటే. సో అట్లీస్ట్ అంటే 2 కంటే తక్కువ కాకూడదు, మోర్ ఉన్నా పర్వాలేదు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు దీని ఈవెంట్స్ వచ్చి E4 ఈక్వల్స్ టు, సో హెడ్ లేకుండా పర్వాలేదు, సో కాబట్టి టెయిల్స్ తీసుకోవచ్చు. సో మళ్ళీ మనకి 1 టెయిల్, హెడ్ టెయిల్, సో మళ్ళీ మనం టెయిల్ హెడ్ టెయిల్, సో టెయిల్ హెడ్. నెక్స్ట్ 2 హెడ్స్, టెయిల్, సో మళ్ళీ హెడ్ టెయిల్ హెడ్, టెయిల్ హెడ్. సో ఇవన్నమాట ప్రాబబిలిటీస్, ఈవెంట్స్. సో ఎన్ని ఈవెంట్స్, 1 2 3 4 5 6 7 ఈవెంట్స్. సో దేర్ ఫోర్ P ఆఫ్, సో ఇక్కడ ఇవి రాయట్లేదు కదా,
therefore n of e3 equals to 4. సో ఇక్కడ e3 equals to 4. So therefore n of e4 equals to 7. So e4 equals to 7/8. సో నెక్స్ట్, సో ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో ఫిఫ్త్ ఏంటి? నో హెడ్. సో ఓన్లీ హెడ్ ఉండకూడదు. హెడ్ ఉండకూడదు అంటే ఓన్లీ టైల్స్ కదా. సో ఫిఫ్త్ వన్, let e5 be the event of getting no head. That is, so hey, ఈవెంట్ ఏమవుతుంది మనకి? ద e5 ఈక్వల్స్ టు టైల్స్. హెడ్డే ఉండకూడదు కదా. సో కాబట్టి e5 ఈక్వల్స్ టు టైల్స్. సో therefore n of e5 equals to 1. Therefore p of e5 equals to n of e5 by n of s equals to 1/8. So next, sixth one, 3 tails. So sixth one ఏంటి? let e6 be the event of getting 3 tails. Then e6 ఈక్వల్స్ టు, సో 3 టైల్స్ అంటే కంపల్సరీ 1 ఈవెంటే. సో కదా. సో e6 ఈక్వల్స్ టు 1. therefore p of e6 ఈక్వల్స్ టు n of e5 by n of s ఈక్వల్స్ టు 1/8. సో నెక్స్ట్ సెవెంత్ వన్, let e7 be the event getting exactly 2 tails. మనకు కంపల్సరీ ఇక్కడ 2 tails ఉండాలి. సో e7 ఈక్వల్స్ టు 2 tails ఉండాలి కదా. సో ఫస్ట్ 2 tails హెడ్. సో మళ్ళీ టైల్ హెడ్ టైల్. సో హెడ్ టైల్. సో ఇదే కదా ఛాన్సెస్ 2 tails రావడానికి. సో n of e7 ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి? 3. therefore p of e7 ఈక్వల్స్ టు n of e7 by n of s. సో 3/8. సో నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం, let e8 be the event of getting no tails. సో టైల్స్ ఉండకూడదు అంటే మనకేంటి? దెన్ e8 ఈక్వల్స్ టు కంపల్సరీ హెడ్స్ వస్తాయి అంతే కదా. టైల్ ఉండకూడదు అంటే హెడ్సే కదా, 3 heads. సో therefore n of e8 ఈక్వల్స్ టు 1. therefore p of e8 ఈక్వల్స్ టు n of e8 by n of s ఈక్వల్స్ టు 1/8. సో నెక్స్ట్ 9th one,
So let E9 be the event of getting at most 2 tails. At most 2 tails అంటే మ్యాక్సిమం 2 tails ఉండాలి. 2 tails కంటే తక్కువైనా ఉండొచ్చు, అసలు tails లేకపోయినా కూడా పర్వాలేదు కదా. సో అట్ మోస్ట్ అంటే సో దట్ ఈస్ no tail. సో no tail లేకపోయినా పర్వాలేదు. సో ఆర్ 1 tail. సో 2 tails. 2 tails అయినా పర్వాలేదు. One tail comma 2 tail. Then E9 equals to, సో మనకి టైల్స్ లేకపోయినా పర్వాలేదు. సో కాబట్టి 3 heads వస్తాయి. సో మనకి 1 tail ఉన్నా పర్వాలేదు. సో కాబట్టి ఫస్ట్ 1 tail TH H, సో మళ్ళీ HTH, సో HH T. సో దీంతో 1 tail అయింది, కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ 2 tails. సో 2 tails TTH, సో నెక్స్ట్ HTT, సో నెక్స్ట్ THT. సో ఇప్పుడు ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయి మనకి? 1 2 3 4 5 6 7. సో 7. సో E7 E9 n of E9 equals to 7. Therefore P of E9 equals to n of E9 by n of S equals to 7/8. సో అర్థమైంది కదా. సో ఈ 9 ప్రాబ్లమ్స్ సింప్లిఫై చేసాం. సో ఇక్కడ మనకి ఓన్లీ ఇక్కడ అట్లీస్ట్ అట్మోస్ట్ ఈ 2 పాయింట్స్ అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. సో అట్లీస్ట్ అంటే మినిమం మనకి 2 heads ఉండాలి అని అర్థం. అట్లీస్ట్ అంటే మ్యాక్సిమం 2 heads కంటే మించకూడదు. సో 2 heads కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, 2 heads కంటే మించకూడదు. అట్లీస్ట్ అంటే 2 heads కంటే తక్కువ కాకుండా ఎక్కువ ఉండొచ్చు, మోర్ ఉండొచ్చు. అర్థమైంది కదా. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. సో ఇన్ class 11 of school 40% of students studying mathematics. సో 40% ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి మ్యాథమెటిక్స్ని చదువుతున్నారు. 30% ఆఫ్ స్టూడెంట్స్ స్టడీస్ బయాలజీ. సో 10% ఆఫ్ దెమ్ స్టడీయింగ్ బోత్. సో 10% స్టూడెంట్స్ అనేవాళ్ళు మ్యాథమెటిక్స్ని బయాలజీని కూడా చదువుతున్నారు. ఇఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ సెలెక్టెడ్ అట్ ర్యాండమ్లీ ఫ్రమ్ ద క్లాసెస్, ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ హీ విల్ బీ స్టడీ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ. సో మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ యొక్క ప్రాబబిలిటీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఫార్ములా ఐడియా ఉంది కదా. మ్యాథమెటిక్స్ సో అంటే ప్రాబబిలిటీ ఆఫ్ A union B equals to P of A plus P of B minus P of A intersection B. సో ఇప్పుడు మనం దీన్ని రాసుకుందాం. సో let M be the event that a student studies mathematics. So let B be the event that
ఏ స్టూడెంట్ స్టడీస్ బయాలజీ. సో మనం బయాలజీ చదివే వాళ్ళని బీతో, మ్యాథమెటిక్స్ చదివే వాళ్ళని ఎంతో డినోట్ చేస్తామని తీసుకున్నాం. సో గివెన్ మనకేమేమి ఇచ్చారు ఇక్కడ, గివెన్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ పి ఆఫ్ ఎం. సో పి ఆఫ్ ఎం ఈక్వల్స్ టు 40% అన్నారు కదా. సో పర్సెంట్ అంటే ఏంటి, 40/100. సో దీని వాల్యూ ఏమవుతుంది, 0 0. సో 10 ఉంది, సో 0.4. నెక్స్ట్ పి ఆఫ్ బి, బయాలజీ అనుకున్నాం కదా. సో పి ఆఫ్ బి 30%. సో 30/100. సో 0 0 0.3. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమన్నారు, 10% ఆఫ్ క్లాస్ స్టడీ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ. మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ అంటే పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ బి, అంతే కదా. సో 10/100. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 0.1. సో నెక్స్ట్ మన ఫార్ములా అయితే ఐడియా ఉంది కదా. దేర్ ఫోర్ పి ఆఫ్ ఎం ఆర్ బి. సో ఎం ఆర్ బి ఈక్వల్స్ టు, సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్, సో సారీ ఎం కదా, పి ఆఫ్ ఎం ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఎం ఇంటర్సెక్షన్ బి. సో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ని 0.4, 0.3 మైనస్ 0.1. సో టోటల్గా మనకి 0.7 మైనస్ 0.1, సో 0.6. సో ప్రాబబిలిటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ 0.6. సో మనకి ఇక్కడ ఓన్లీ ఈ ఫార్ములా ఒకటి ఐడియా ఉన్నట్లయితే మనం ఈ ప్రాబ్లమ్ని సింపుల్గా సింప్లిఫై చేయొచ్చు. సో ఇక్కడ పర్టికులర్లీ స్టడీయింగ్ మ్యాథమెటిక్స్, బయాలజీ, సో ఇది విధంగా చెప్పారు కాబట్టి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్, in an entrance test that is graded on the basic of 2 examinations. సో ఎంట్రన్స్ టెస్ట్లో 2 బేసిక్ ఎగ్జామ్ ప్రకారం గ్రేడ్స్ అనేది ఇచ్చారనమాట. ద ప్రాబబిలిటీ ఆఫ్ రెండమ్లీ చూజన్ స్టూడెంట్ పాసింగ్ ద ఫస్ట్ ఎగ్జామ్. సో ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యే ప్రాబబిలిటీని, ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ సెకండ్. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్. అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంటే మనకేమవుతుంది, ఆర్ కదా. సో ఆర్ వాల్యూని ఇచ్చారు. వాట్ ఈస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ బోత్. బోత్ అంటే అండ్ ఫస్ట్ ఎగ్జామ్ అండ్ సెకండ్ ఎగ్జామ్ అండ్ అన్నట్లయితే ఇంటర్సెక్షన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్, లెట్ E1 be the event of that a student pass first exam. సో ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యే ఈవెంట్ని మనం ఏమనుకుంటున్నామో E1 ఎగ్జామినేషన్. సో లెట్ E2 be the event of that a student passes the second exam. సో సేమ్ ఇంతకుముందు పై ప్రాబ్లం ఏ విధంగా సింప్లిఫై చేసామో సేమ్ ఇది కూడా. సో పి ఆఫ్ E1 ఈక్వల్స్ టు ఎంత, 0.8. సో పి ఆఫ్ E2 ఈక్వల్స్ టు 0.7. సో మళ్ళీ ఇక్కడ పాసింగ్ అట్లీస్ట్ వన్ అంటే మనకేమవుతుంది, పి ఆఫ్ E1 ఆర్ E2. సో 0.95. సో ఈ ఆర్ అంటే మనం ఏమనుకోవాలి, యూనియన్. సో E2 ఈక్వల్స్ టు 0.95.
సో మనం ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ని కదా ఫైండ్ అవుట్ చేయాలి బోత్. సో కాబట్టి therefore p of e1 intersection e2 equals to p of e1. సో ఫార్ములా అయినట్లయితే ఐడియా ఉన్నట్లయితే సో యూనియన్ అనేది ఈక్వల్కి ఇటు సైడ్ పంపించాం, ఇంటర్సెక్షన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సో ఈక్వల్కి అటు సైడ్ రాసుకున్నాం e1 యూనియన్ e2. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే 0.8 ప్లస్ 0.7 మైనస్ 0.95. సో 0.50 సారీ 1.5 minus 0.95 equals to 0.55. సో ఇంటర్సెక్షన్ని కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటర్సెక్షన్ని ఫైండ్ అవుట్ చేసాం. therefore p of e1 intersection e2 0.55 అంతే. సో నెక్స్ట్ the probability that a student will passes the final exam in both English and Hindi is 0.5 and the probability of passing neither 0.1. neither అంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ అని అర్థం. సో మనకి ఇక్కడ అండ్ని ఆర్ వాల్యూస్ని ఇచ్చారు. if the probability of passing the English exam only is 0.75, what is the probability of passing Hindi? సో సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం ఎలా సింప్లిఫై చేసామో ఏ ఫైండ్ అవుట్ చేసామో ఇలానే ఉంటుంది, కాకపోతే కాస్త సింప్లిఫికేషన్ డిఫరెంట్ ఉంటుంది. లెట్ ఈ బి ద event that a student pass in English. సో ఇంగ్లీష్ పాస్ అయ్యేదాన్ని మనం ఈ అనుకుంటున్నాం. హెచ్ బి ద ఈవెంట్ దట్ a student passes in Hindi. So given సో ఇక్కడ ఏమంటున్నారు, ద ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ నెయిదర్ అంటే ఏంటి, నాట్ కదా, నెయిదర్ నార్ అంటే నాట్ అనే అర్థం. సో కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పి ఇంటర్సెక్షన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ఇంటర్సెక్షన్ హెచ్. సో బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ ప్రాబబిలిటీ ఎంత, 0.5. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ నెయిదర్ ఇంగ్లీష్ నార్ హిందీ. నాట్ అంటే అర్థం ఏమవుతుంది అంటే అర్థం ఏంటి మనకి, ఇంగ్లీష్ నాట్ ఈ డాష్ ఇంటర్సెక్షన్ హెచ్ డాష్, అంతేనా. నైదర్ నార్ అంటే రెండింటిని కలిపి ఈ డాష్ ఇంటర్సెక్షన్ హెచ్ డాష్ ఈక్వల్స్ టు ఎంత మనకి వాల్యూ 0.1. నెయిదర్ నార్ రెండింటిని కలిపి. సో నెయిదర్ నాట్ అంటున్నారు కాబట్టి ఈ డాష్ ఇంటర్సెక్షన్ హెచ్ డాష్. సో దీని వాల్యూ ఎంత మనకి 0.1. సో నెక్స్ట్ దీంట్లో మనకి పి ఆఫ్ ఈ ఇచ్చారు కదా. సో పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు 0.75. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్లీ హిందీ పి ఆఫ్ హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పి ఆఫ్ హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ 2 వాల్యూస్ తెలీదు. ఏవేవి తెలీదు, పి ఆఫ్ హెచ్ తెలీదు,
పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ తెలియదు. సో మనం ఈ పాయింట్ని యూజ్ చేసుకొని పి ఆఫ్ యూనియన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పి ఆఫ్ ఈ డాష్ ఇంటర్సెక్షన్ హెచ్ డాష్. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? బై డిమార్గన్స్ లా ప్రకారం. సో పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఆఫ్ డాష్ 0.1 బై డిమార్గన్స్ లా. సో మళ్ళీ మనకి ఫార్ములా ఐడియా ఉంది. సో పి ఆఫ్ ఏ డాష్ ఈక్వల్స్ టు ఏంటి ఫార్ములా? 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో సిన్స్ వి నో దట్, సో సేమ్ ఇది ఇలానే ఉంది కదా పి ఆఫ్ ఏ డాష్. సో మళ్ళీ మనం ఇది ఎలా రాసుకుంటాము? 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో ఇక్కడ పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఉంది. సో దీన్ని 1 మైనస్ పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఈక్వల్స్ టు 0.1. సో పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఈక్వల్స్ టు, సో ఈ మైనస్ పి యూనియన్ హెచ్ని ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తాం. ఇదేమవుతుంది మనకి ఇక్కడ? ఇది మైనస్ అవుతుంది. సో 1 మైనస్ 0.1. సో దీని ఇటు సైడ్ ఈక్వల్కి ఇటు సైడ్. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సో పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఈక్వల్స్ టు సో 0.9. సో పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు పి ఆఫ్ హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో పి ఆఫ్ హెచ్, వి నో దట్ ఫార్ములా ఏంటి మనకి పి ఆఫ్ హెచ్ ఫైండ్ అవుట్ చేయడానికి. దేర్ ఫోర్ పి ఆఫ్ హెచ్ ఈక్వల్స్ టు, సో మన ఫార్ములా ఉంది కదా. సో సరే ఓకే, ఈ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పి ఆఫ్ ఈ యూనియన్ హెచ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ హెచ్ మైనస్ పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ హెచ్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. 0.9 పి ఆఫ్ ఈ 0.75 ప్లస్ పి ఆఫ్ హెచ్ తెలీదు. సో పి ఆఫ్ ఇంటర్సెక్షన్ హెచ్ 0.5. సో ఇప్పుడు మనకి పి ఆఫ్ హెచ్ వాల్యూ కావాలి. సో ఇప్పుడు ఇదేమవుతుంది? సో ఈ వాల్యూని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం. 0.9 మైనస్ 0.25. సో 0.75 మైనస్ 0.5 ఏమవుతుంది? 0 ప్లస్ 0.25. సో మళ్ళీ మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తున్నాం. ప్లస్ 0.25 మైనస్ 0.25. సో ఇప్పుడు పిహెచ్ వాల్యూ ఎంత మనకి? ప్రాబబిలిటీ ఆఫ్ పాసింగ్ ద హిందీ ఎగ్జామ్ ఈక్వల్స్ టు 0.65. Therefore, P, probability of passing the Hindi exam is equals to 0.65. సో ఇది అర్థమైంది కదా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసాము. సో మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలో ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. In a class of 60 students, 30 opted for NCC, 32 opted for NSS and 24 opted for both NCC and NSS. So both annatlaithe intersection. So next, if one of these students is selected at randomly, find the probabilities of these. So ee three problems yokka probabilities ni manam find out cheyali. So first of all, solution. So let E be the event that a student opted for
So E be the event for NCC and F be the event for NSS. So given P of E equals to 30. So probability, so total number of students 60 kada. So 60. So 30 by 60. It's number of favorables by outcomes. So 3 2s. So 1 by 2. So next P of F equals to 32 by 60. సో ఇదేమవుతుంది మనకి సో 3. సో ఇది మనం క్యాన్సిల్ చేసామంటే సో ఓకే, ఇది సింప్లిఫికేషన్ కోసం ఇదే సింపుల్గా ఇలానే ఉంచుకుందాం. సో ఎల్సిఎం తీసేటప్పుడు కన్ఫ్యూజన్ అవ్వకుండా. సో 30 by 60. So 32 by 60. So next P of E intersection F, both 24 by 60. So next first one find out cheyali. Enti first students opted for NCC or NSS. So same problem, formula or and union find out cheyali. So let P of a student opted for NCC or NSS equals to P of E or F. E or F and P of A union, sorry, P of E union F. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఏంటి? P of E plus P of F minus of P of E intersection F. సో వాల్యూస్ని 30 by 60. సో 32 by 60 minus 24 by 60. సో ఈ టోటల్ మనం 60. సో 32 30 62 62లో నుంచి 24 minus 38. సో 38 by 60. సో 19 by 13. 2తో క్యాన్సిల్ చేసామంటే 2 1s 2 9s 2 3s 60. సో నెక్స్ట్ ప్రాబ్లం, ద స్టూడెంట్స్ హ్యావ్ ఆప్టెడ్ నెయిదర్ నార్ అంటే ఈ డాష్ ఇంటర్సెక్షన్ ఎఫ్ డాష్. సో నెక్స్ట్ సెకండ్ వన్, P of a student has opted neither NCC nor NSS అంటే P of E dash intersection F dash అంటే నాట్ కదా. సో ఇది బై డిమార్గస్ లా ప్రకారం మనకి ఇదేమవుతుంది, P of E యూనియన్ F dash. సో మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం P of E యూనియన్ Fని. సో మళ్ళీ మనం ఇంతకుముందు ఫార్ములా మైనస్ ఆఫ్ P of A dash ఈక్వల్స్ టు 1 మైనస్ P of E యూనియన్ F. సో బై డిమార్గస్ లా, డిమార్గన్స్, సో 1 minus 19 30. So 30. So 30 minus 19. So 11 by 30. So next is third one.
The student has opted NSS but not NCC. So but not అంటే F dash NCC కదా, NSS F, NCC E. సో NCC అంటే E dash. సో థర్డ్ వన్, P of A student has సో NCC అంటే F and E dash. సో P of F intersection E dash. సో మనకు ఒక ఫార్ములా ఐడియా ఉంది. సో ఏ ఫార్ములా అంటే P of A intersection B dash equals to P of A minus P of A intersection B. సో ఇప్పుడు సేమ్ ఇది ఫార్ములానే ఉంది కదా. సో P of A intersection B dash. So same P of A minus, so 1 minute. సో ఇప్పుడు P of A మైనస్ P of A ఇంటర్సెక్షన్ B. సో సేమ్ ఈ ఫార్ములాలోనే ఉంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, P of F ఇంటర్సెక్షన్ E dash. సో P of F మైనస్ P of E ఇంటర్సెక్షన్ F. సో అంతేనా. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఈ ఇంటర్సెక్షన్ F. సో కాబట్టి మనం దీన్ని ఎలానే రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసామంటే P of F ఎంత 32/60 మైనస్ P of E intersection F 24/60. సో 24/60 equals to 60. సో 8. సో 4 2s are 4 1s 4 5s 20. సో 2/50. సో ఆన్సర్ ఇదన్నమాట. సో మీకు అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో వీ సాల్వ్డ్ ద ప్రాబ్లమ్స్ రోమన్ నెంబర్ 3లో 1 to 5 వరకు సాల్వ్ చేసాం. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.